వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్ కు పట్లూరు ఎంపీటీసీ స్వప్న సురేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వికారాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్వప్న సురేష్ అన్నారు. కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్నటి 30 తారీఖు జరిగిన ఎలక్షన్లో భాగంగా మన అభ్యర్థి అయిన గడ్డం ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పట్టూరు గ్రామం నుంచి గతంలో ఎలక్షన్లో భాగంగా ఇదే డాక్టర్ మెతుకు ఆనంద్కి 760 లీడ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో ఇటువంటి దొంగ నాయకులకు బుద్ధి చెప్పనీకే మా మండలం నుంచి మా గ్రామం నుంచి ఆ 700 మైనస్ గాంగు మంచి లీడ్ ఇచ్చి అన్న గెలుపుకు మేము కూడా మా వంతు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నా నాయకత్వం అనేది నాయకత్వ లక్షణాలంటి ప్రసారణకు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ మెతుకువానందు కబ్జలకు పాల్గొనడం మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్క దొంగలకంతా సహకరించిన ఘనత ఈ ఎమ్మెల్యేకి ఆనంద్కే చెందుతుంది. ప్రసాద్ అన్న మనసున్న మంచి వ్యక్తి, ఆయన మంచి స్వభావం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని కలుపుకోబోయే వ్యక్తి. కాబట్టి ఆయన మంచితనానికి ఈరోజు వికారాబాద్ ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది. మాట ఇచ్చిన పథకాలు 6 పథకాలు కూడా మన గవర్నమెంట్ అమలు చేయబోతుంది. సంపూర్ణ మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉన్నందుకు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు పేరున వాళ్ళకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రతి కుటుంబానికి చెందుతాయి కూడా. చెందేటట్లు కూడా మన గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి పూర్తి సహకారం అందిస్తారు. ఈ 6 పథకాలు కాకుండా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల గురించి ఇంకా మంచి పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఎలక్షన్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు గాను మరి రాబోయే ఎలక్షన్లో మద్దతు ఇవ్వాలని పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వికారాబాద్ అడ్డా ప్రసాదన్న గడ్డ. ఇది ప్రసాద్ అన్నది శాశ్వతంగా కూడా గడ్డ. అన్న 2 సార్లు ఓడిపోయినా ఎక్కడ నిరాశ చెందలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. 3వసారి అన్న పవర్ ఏందో పబ్లిక్ తెలిసిపోయింది. పబ్లిక్ ఎలా బుద్ధి చెప్పాలనో కేసీఆర్ బుద్ధి చెప్పారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ప్రసాద్ నాయకత్వంలో వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరు పనిచేస్తారు. పేద బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చెందుతాయి. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా ప్రసాదనే మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా ఉంటాడు. ప్రతి ఒక్కరు మీ యొక్క ఈ అన్నను గెలిపించినందుకు కూడా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను.